హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ మన హిందువులకి అందరికీ కూడా పెద్ద పండుగ ఉగాది. మనము 6 రుచులు అంటే ఏంటంటే మన ఉగాది పచ్చడి అండి. వేపపూత, బెల్లము, కొంచెం ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను వేస్తున్న ద్రాక్ష, మామిడికాయ, కొబ్బరికాయ, ఇదిగో కొబ్బరి మనం కొట్టుకున్నాం కదా, కొబ్బరి వాటరు, ఇవి 6 కలిపితే ఒక గిన్నెలో వేసుకొని కలిపేసుకుంటే ఇది మనకు ఉగాది పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కలిపేసాను ఉగాది పచ్చడి. దేవుడి దగ్గర పెట్టేస్తున్నా. మళ్ళీ తర్వాత ఎవరికైనా పెట్టచ్చు, మనం తినచ్చు. మా వీధిలో ఎవ్వరు పెట్టడానికి ఎవ్వరు హిందువులే లేరండి. ముస్లిమ్స్ ఉన్నారు. హిందువులున్న మా ఊర్లో అయితే పిల్లలు పరిగెత్తారు ఆంటీ ప్రసాదం పెడుతుందని. ఇక్కడ మేము తినడానికే. హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది కలిగితే జగాది కలుగుతుందంటారు ఫ్రెండ్స్. తప్పకుండా తలంటూ స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు. తలకి కంపల్సరీ స్నానం చేయండి. ఈరోజు మా పూజ చూడండి, ఇప్పుడే 5:30 అవుతుంది. 5:30కే నేను శాండీ స్నానం చేసేసాము. షాండీ అయితే ఒళ్ళు దుడిచి మంచం మీద పనబెట్టిన, ఫ్యాన్ వేసిన, నిద్రలో లేపు మరీ పోసిన. నేను పోసుకొని షాండీ పోసుకోకపోతే వేడినీళ్ళేనండి. ఇద్దరం వేడినీళ్ళు స్నానం చేసేసాము. ఇదిగో ఇంకా పూజ కూర్చుందామని, ఇదిగో సామాన్లు అయితే అన్నీ దేవుని సామాన్లు రాత్రే కడిగి పెట్టేసుకున్నా. దేవుని పటాలు కూడా కడిగేసుకున్నా. ఇంకా పూజ చేయాలి. పటాలకు బొట్లు పెట్టుకోవాలి, ప్రమిదలకు బొట్లు పెట్టుకోవాలి, ఒత్తులు వేసుకోవాలి, దీపాలు ముట్టించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అన్నీ కడిగి పెట్టుకున్న. స్నానం అయింది 5:30కు. మామూలుగా బ్రహ్మముహూర్తం 4:30కేనంట. మరి నా పని అయితే 5:30 అయింది నేను స్నానం చేసేళ్ళకే. ఇప్పుడు అన్నీ ఎత్తుకొని ఇంకా జాంకులు పొద్దచ్చం లేలేనులే అని అన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడైతే దేవుని రూమ్లో కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం పని అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ ఇప్పుడు క్లీన్ చేసి పెట్టినవన్నీ పూజ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఉగాది కలిగితే జగాది కలుగుతుందంటారు. కంపల్సరిగా మామిడాకుల తోరణం అనేది మన ఇంటికి మహాలక్ష్మి అండి అనే లెక్క లేకుండా ఉండద్దండి. మామిడాకుల తోరణం అనేది మన ఇంటికి పచ్చదనం, మన ఇంటికి ఆశీర్వాదం, మన ఇంటికి లక్ష్మి కలిసి వస్తుంది. మన ఇంటికి అన్నీ కూడా అనారోగ్యాలన్నీ కూడా మామిడాకుల కింద దూరిపోతాయంటండి. మనకి ఏ అనారోగ్యం ఉన్నా, అయిష్టం ఉన్నా, దరిద్రం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏది ఉన్నా కానీ మామిడాకుల తోరణం కింద దూరిపోతాయంటండి. మనం కూడా నిద్రలేసి ఉగాదికి కట్టిన మామిడాకుల కింద దూరి మనం బయటికి వెళితే ఆ దినం అంతా కూడా మనకు సంపూర్ణమైన ఆశీర్వాదం అంటండి. తప్పకుండా మామిడాకుల తోరణం అయితే కట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే కల్లాపు చల్లి ముగ్గేసేసాను, ఇల్లు కడిగేసాను, స్నానాలు అయిపోయినాయి, మామిడాకుల తోరణం కట్టేశాను. దేవుడి రూమ్లో పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని ఇల్లంతా మనము మొన్న జరికోనలో వాటర్ కూడా తీసుకొని వచ్చాను. టెంకాయ కొట్టిన తీర్థము ఆ వాటరు 2 కలిపి ఇల్లంతా చల్లుకుంటే అప్పుడు నాకు పని అంతా అయిపోయినంత సంతృప్తి. నాకు సంతృప్తి అనిపించాలి, ఒకరికి కాదు. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా అలాగే చేసుకోండి. తప్పకుండా మామిడాకుల తోరణం కట్టుకోండి. టెంకాయ అయితే మీ పెద్దల్ని జ్ఞాపకం చేసుకొని కొట్టుకోండి. ఓకేనా, ఈరోజు దేవుడి దగ్గర టెంకాయ కొట్టుకుంటామంటే మన పెద్దల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది పెద్ద పండుగ. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, మేము పెద్దలకు కూడా గుడ్డలు పెట్టుకోవాలండి. ఉగాదికి పెట్టుకుందాం అనుకున్నాము, మరి ఏం చేయము. ఈసారి ఉగాది బాబు అత్తగారింటికాడ ఉగాది పండుగ చేసుకుంటున్నాడు కదా, మనమంగా ఈసారి పెట్టుకోలేము. ఏదో ఒక మంచి రోజు చూసుకొని తప్పకుండా మాకు, మా అత్త, మా మామకి, మా భర్తకి బట్టలు అయితే నెక్స్ట్ ఇయర్ అన్నా తప్పకుండా పెట్టుకుంటాము. మేము ఇంతకుముందు అయితే ఎవరికి బట్టలు పెట్టుకోలేదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అదే చెప్పాను కదా ముందు వీడియోలలో కూడా, చర్చి అని అదని ఇదని
చర్చి వాళ్ళని వెంబడిస్తూ నేను ఈ పూజలు ఇవన్నీ చేయలేదు ఫ్రెండ్స్. చాలా వెనకబడిపోయినాను. ఇప్పుడు ఎంత ఆశీర్వాదం పొందుకుంటున్నానంటే మన దేవుళ్ళు అడుగుతానే ఇచ్చే బోలా శంకరు పరమేశ్వరుడు. ఏమి మన కోరికలు తీర్చేవాడు వెంకటేశ్వర స్వామి. ఏమి మనం ఏదైతే సంపూర్ణంగా బ్రహ్మముహూర్తముల దీపం పెడితే మన ఇంటిని డబ్బులతో గుమ్మరిచ్చేది మహాలక్ష్మి. ఈ 3 పటాలైతే మా ఇంట్లో ఉన్నాయి. నిజమండి, మన నమ్మకమే మనల్ని ఆశీర్వదిస్తుంది. ఎప్పుడు నాకేమి లేదు అనే మాట మన నోట రానికండి. మనం ఎప్పుడు బాగా ఉన్నామని సంతృప్తితో ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఉగాదికి కంపల్సరీగా ఉగాది పచ్చడి అయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, పూజకైతే అలంకరించాను. మొత్తము పటాలకు బొట్లు, ప్రమిదలకు మొత్తము మనం ఎక్కడెక్కడ గంధం పూసి బొట్లు పెట్టుకోవాలో అంతా పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా దీపారాజన చేసుకొని టెంకాయ కొట్టుకోవడమే. ఆ క్లాత్ ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, టెంకాయ పొరపాటున టపక్కన పగిలిపోయిందనుకో నీళ్ళు హాల్లోకి వెళ్ళిపోతాయి. అందుకు ఆ క్లాత్ ఉంటే ఒక చుక్క నీళ్లు బన్నా క్లాత్ మీద పడతాయని టెంకాయ కొట్టనీకి చూడండి అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నా. దీపారాజన చేసేసి టెంకాయ కొడతాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేస్తూ ఉంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసము నేను చిన్న పని చేసింది ఇలా తీసి చూపిస్తున్నాను మీకు కొంచెంగా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఉగాది ఇలానే చేసుకున్నారా? నేనైతే దేవుణ్ణి అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం అండి. చూసారా ఫ్రెండ్స్? దేవునికి ఎప్పుడు అన్ని వీడియోలలో చెప్తున్నా, దేవునికి వాటర్, నువ్వు ఏ ప్రసాదం చేసి పెట్టకపోయినా దేవునికి వాటర్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, టెంకాయ కూడా కొట్టేశాను. నేను పూజ అలంకరణ చేసుకుంటే ఇష్టంగా ఇంకొంచేపు నాకు చూడాలనిపిస్తుంది. అంత నీట్గా అంత శుభ్రంగా చేసుకోవాలనిపిస్తుంది. ఏది కడగకపోయినా నాకేదో మనసులో కొరత అనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుని కళ్యాణం, శ్రీ మహాలక్ష్మి, ప్రమిదలలో దీపాలు, ఉప్పు దీపము, ఉగాది సందర్భంగా పెద్దల్ని జ్ఞాపకం చేసుకొని టెంకాయ కొట్టుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా అలా తప్పకుండా, మనకు ఏ అధికారం లేకపోయినప్పటికీ అప్పో సప్పు అన్నా చేసి టెంకాయ అయితే కొట్టుకోండి ఫ్రెండ్స్. మామిడాకులు తోరణం అయితే కట్టుకోండి. ఉగాదికి కలిగితే జగాదికి కలుగునంట. అంటే సంవత్సరం అంతా మనకి ఏది కొరత ఉండదంట. మామిడాకుల తోరణము టెంకాయ కంపల్సరీ కొట్టుకోవాలంట ఫ్రెండ్స్. పూలు లేకపోయినా, అగరత్తులు లేకపోయినా, కర్పూరం లేకపోయినా, దేవుడు ఏది లేకపోయినా నాకు తెచ్చి పెట్టమన్నాడు. మనం 2 చేతులు ఎత్తి జోడించాలంటే టెంకాయ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. మిగతా అప్పుడు ఓన్లీ దీపం పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టుకోవచ్చు. ఇది ఉగాది అంటే ముఖ్యమైన పండగ, మనకు పెద్ద పండగ. ఓకేనా ఫ్రెండ్స్? దేవునికి ఈరోజు స్వీట్ చేసి పెట్టచ్చు, ఒలిగలు చేసి పెట్టచ్చు, పచ్చని బేడలు బెల్లం వేసి పాయసం చేసి పెట్టచ్చు. ఏమైనా మనము ఇస్తరాకులో పెద్దల్ని జ్ఞాపకం చేసుకొని పెట్టేసి దండం పెట్టుకొని మనం తినచ్చు ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. మేము చీకట్లోనే దీపం పెట్టే అలవాటు. అందుకోసం నేను షాండి 4 గంటలకే లేచి స్నానాలు చేసేసాం ఫ్రెండ్స్. అయిపోయింది స్నానాలు, దీపాలు అయిపోయింది. మళ్ళీ స్వీట్ ఏం చేస్తామో ఏం పెట్టుకుంటామో మళ్ళీ తర్వాత కూడా చేసి పెట్టుకోవచ్చు. టెంకాయ అయితే కొట్టేసేయాలి ఎవరి ముఖం చూడకుండా. అది నా ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆరతిచ్చుకుందాం. పచ్చ కర్పూరంతో ఆరతిచ్చుకోండి. దేవునికి ఉన్న కనజిష్టి, మీకున్న కనజిష్టి, ఊర్ల వాళ్ళ జిష్టి, మన ఇంట్లో వాళ్ళ జిష్టి. నేను పూజ చేశాను కదా, బాగున్నారు నా దేవుళ్ళని నా కనజిష్టి. సమస్తము కూడా దేవుళ్ళకు కూడా జిష్టి తగలకూడదు.
మనకు కూడా దిష్టి తగలకూడదు. పచ్చకర్పూరంతో తీసుకున్నామంటే ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. పచ్చకర్పూరంతో ఇల్లంతా కూడా చూపించండి, చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే చూపిస్తాను ఇల్లంతా. దేవుని ఆరతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లంతా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా నా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. దండం పెట్టుకుందాం మనస్ఫూర్తిగా వీడియో పక్కన పెట్టేసి. పంచల ఇంటి ముందర ఇలాగా ఓ పక్క త్రిశూలం, ఓ పక్క స్వస్తి. చూడండి, మామిడాకుల తోరణం. నేనైతే ఆకులు కుట్టలేదు కానీ కొమ్మలు కట్టేసా. బాగుందా? ఇదిగో బండికి కూడా, బండి అయితే ఇక్కడే పెట్టాడు దగ్గర కాబట్టి అత్తగారు ఇల్లు. బండికి కూడా పూజ చేసా, ముగ్గేసా, మామిడాకుల తోరణాలు కట్టా. ఇదిగో ఇక్కడ లోపల కూడా కొంచెం అలా చెక్కా. దేవుని రూమ్లో లైట్ వెలుగుతుంది చూడండి. హాల్లో లైట్ ఎందుకు ఆపేసానంటే శాండిగాడు నిద్రపోతున్నాడు స్నానం చేసి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి పోయే వాళ్ళకి ఇలా కనిపించాలండి. బేదస్త్రాలు కనపడితేనే మనకు ఆశీర్వాదము, నెగిటివ్ ఎనర్జీ తీసివేయబడుతుంది. ఇలా నేను వేసుకుంటా. శ్రీ అనే అక్షరం, స్వస్తి గుర్తు, శ్రీశూలం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది దేవునింటి తలుపుకు. నేను ముందు కూడా ఇలాగే చేస్తున్నానండి. తిరుపతిలో ఉన్నప్పుడు మా అత్త ఇవన్నీ చేయకపోయినా నాతో దగ్గరుండి మంచం మీద కూర్చొని మరి ఇలా చేయి అలా చేయని చేపించేది. ఇదంతా తిరుపతి అలవాటు. మరి మీకు ఉందో లేదో నన్నైతే పిచ్చిదాన్ని అనుకోకండి. నిజంగా చాలా మంచిదండి ఇలా వేసుకోవడం వల్ల. బయట అయితే స్వస్తి గుర్తేసా, శ్రీశూలం వేసా, హాల్లో తలుపు మీద వేసా. ఇది దేవుని రూమ్ తలుపు. ఇలా పూజ చేసుకున్నా. మరి రోజు నువ్వు పటాలు కడిగి పూజ చేసుకోలేకపోయినా వారానికి ఒక్కసారైనా బేస్తవారం పటాలు క్లీన్ చేసుకొని ఇలా పటాలకైతే పూజ చేసుకోవాలండి. మరి మిగతా రోజులు ప్రతిరోజు సాయంత్రము నువ్వు శుభ్రంగా ఉండి ప్రమిదలలో దీపం పెట్టుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? కొంతమంది ఇంకా చేసుకోలేని వాళ్ళు నెలకు ఒకసారి కూడా పటాలు కడుక్కుంటారు. కనీసం వారానికి ఒకసారన్నా దేవునిళ్ళు దుమ్ము దులిపి పటాలు కడుక్కొని క్లీన్గా మనం పూజ చేసుకుంటే మనకు మేలు, మన కుటుంబానికి మేలండి. అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో లెంత్ ఉంటుంది, ఖచ్చితంగా ఓపికగా చూడండి. ఇదేందో పిచ్చిది పెట్టిందని అనుకోకండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇలా మీరు కూడా చేసుకుంటే మీకు ఆశీర్వాదము. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అనేకులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి. శాండిగాడు నిద్రపోతున్నాడు. శాండిగాడు అస్సలు ఈ వీడియోలో లేడు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాగుందా? ఉగాది అంటే కంపల్సరీ మామిడాకులు కనపడాలండి. దేవుని ఇంట్లో అయినా మన దాల ముందరానికైనా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.